అంటే ఇది అసలు పర్పసే జగన్మోహన్ రెడ్డి మేడకు చుట్టించాలనే కదా పర్పస్ యాక్చువల్‌గా. మిగతా వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది టార్గెట్ కాదు. హ్మ్. లిక్కర్ స్కాము ఫైనల్‌గా దీని కింగ్ పింగ్ ఎవరంటే జగనే. పేరుకేమో రా ఏ1ని రాజకేశ్ రెడ్డికి పెట్టారు. ఓకే. మనకు మామూలుగా చూస్తే ఇంతకుముందు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా చంద్రబాబు ఎక్కడో 38 ఉంటే మళ్ళీ మెమో వేసి పెట్టారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టుగా మనకి లిక్కర్ కేసులో కనబడుతుంది. ఇది కొంతవరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సిమిలారిటీ ఉంది. అక్కడ కూడా ఏంటంటే ముందు కొంతమందిని అరెస్టులు చేసి వాళ్ళని అప్రూవర్లుగా మార్చుకోవడం, అప్రూవర్ల స్టేట్మెంట్లను బేస్ చేసుకొని వాళ్ళ పేర్లు చెప్పారని చెప్పి మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం. అలాగే కవిత కానీ వీళ్ళందరినీ కూడా అలాగే చేశారు. దాని తర్వాత నిరూపించడానికి ఏంటంటే ఇదంతా కూడా ఏంది, కేసు ట్రయల్కి వెళ్ళక ముందు మ్యాక్సిమం జైల్లో పెట్టాలనేది పర్పస్ బేసిక్గా ఈ కేసులంతా. దాని తర్వాత అవి అలా నడుస్తూ ఉంటాయి ఏళ్ల తరబడి. ఇప్పుడు మనం జగన్దే చూస్తున్నాం. 11 సిబిఐ, 9 ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నాయి. 12 ఏళ్ళుగా ఇది ఉంది. 6 సార్లు ఇప్పటి వరకు డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు జగన్. 6 మంది జడ్జిలు మారారు. ఇప్పటి వరకు ఏమీ అది తేలేదు. ఎప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు, మళ్ళీ జడ్జి మొత్తం పరిశీలిస్తాడు, జడ్జి ట్రాన్స్ఫర్, మళ్ళీ రెడ్ వచ్చి మొదలలాగా మళ్ళీ కొత్త జడ్జి వస్తాడు, కొత్త మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇలాగా వాళ్ళు నడపాలనుకుంటే ఎన్నేళ్ళని నడపగలరు, త్వరగా ఇది చేయాలనుకున్నా చేయగలరు. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా పొలిటికల్ వెండాటలో భాగంగా జరుగుతుంది. జగన్ గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అదే పరిస్థితి, ఇప్పుడైనా అదే పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరగవా అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు అవినీతి చేయకుండా ఇంకెవడు చేస్తాడు? ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే సీటుకి 30 నుంచి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఏమో పార్టీ ఫండ్ కూడా పెద్ద ఎత్తున కలెక్ట్ చేసి ఇవ్వాలి. ఇందులో కూడా పార్టీ ఫండ్లు వైట్ అండ్ బ్లాక్ 2 ఉంటాయి. సో ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలకి ఇప్పుడు జగన్ ఎవరెవరినో నిలబెట్టారు. వాళ్ళలో చాలామందికి మినిమం 1 కోటి 2 కోట్లు పెట్టుకునే స్తోమత కూడా లేని వాళ్ళంతా కూడా జగన్ టికెట్లు ఇచ్చాడు. సో వాళ్ళకంతా ఎవరు ఖర్చు పెట్టాలి? పార్టీనే పెట్టాలి. పార్టీకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి కుంభకోణాల నుంచే వస్తుంది. సో ఇప్పుడు అక్కడ కూడా అదే, ఢిల్లీ స్కామ్ కూడా అదే కదా. 100 కోట్లు ముడుపులంటే దేనికోసం? అతను పర్సనల్గా కేజ్రీవాల్ తీసుకున్నాడని ఆరోపణ లేదు, పార్టీ ఫండ్ అనే ఆరోపణలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా అదే ప్రధానంగా ఉంది. ఇప్పుడు 3వ ఛార్జ్ షీట్ దీంట్లో వేసినారని మీడియాలో వస్తుంది. సో ఈ 3వ ఛార్జ్ షీట్లో ప్రధానంగా చెవిరెడ్డి మీద ఫోకస్ చేసినట్టు, ఒక్కొక్క ఛార్జ్ షీట్ ఒక్కొక్కరి మీద ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. అంటే రాజకేశ్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి, వీళ్ళు ముగ్గురు ప్రధానంగా మనకి ఫోకస్ అవుతున్నారు ఈ కేసులో. ఇప్పుడు ఈ దీంట్లో చెవిరెడ్డి కంప్లీట్గా జగన్ని ఇరికించేశాడు అని వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా దీంట్లో ఈ ఛార్జ్ షీట్లు ఏముందంటే, చెవిరెడ్డి ఆయన A38 యాక్చువల్గా దాదాపు 40 మంది మీద దీన్ని ఇప్పటివరకు పెట్టారు. ఇందులో చాలా డజన్ మందికి పైన అరెస్టులు చేశారు. కొంతమందికి బెయిల్ వచ్చాయి. ఇంకా కొంతమంది మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి, చెవిరెడ్డి లాంటి వాళ్ళకి ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళు చెప్పింది ఏంటంటే, చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు A34 అంటే చెవిరెడ్డి అనుచరుడు, అట్లాగే పర్సనల్ అసిస్టెంట్ నవీన కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్, ఈ నలుగురు కలిసి ఈ నియోజకవర్గాలకి డబ్బుల్ని తరలించారు అనేది ప్రధానంగా. మొత్తంగా ఈ స్కామ్ వచ్చి వాళ్ళు చెప్తున్నది 3,500 కోట్లు. యాక్చువల్గా అయితే పురంధేశ్వరి ముందు నుంచి కూడా 1,00,000 కోట్లు అని చెప్తుంది. ఎందుకంటే సంవత్సరానికి 25,000 కోట్లు వేసుకుంటే 4 ఏళ్ళకి 1,00,000 కోట్లు జగన్ తిన్నాడు అనేది ఆమె ఆరోపణ. అయితే ఇప్పుడు ఈ స్కామ్ ఏంటంటే బేసిక్గా కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని పెద్దగా పక్కన పెట్టేసి లోకల్ బ్రాండ్స్ని కొన్నిటికి ఎక్కువ వాళ్ళకి అలాట్ చేయడం, దాని నుంచి కోటా ఎక్కువ అలాట్ చేస్తారు కాబట్టి దాని నుంచి మళ్ళీ ముడుపులు, కిక్ బ్యాగ్స్ అంటారు, కిక్ బ్యాగ్స్ తీసుకోవడం. ఈ కలెక్ట్ చేయడం కోసం రాజకేశ్ రెడ్డి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ఒక సిస్టమ్ పెట్టుకొని ఆ సిస్టమ్ ప్రకారం కలెక్ట్ చేయడం. దాని తర్వాత దీన్ని షెల్ కంపెనీలు పెట్టి, షెల్ కంపెనీల ద్వారా మళ్ళీ దీన్ని వైట్గా మార్చుకోవడం. ఎప్పుడైనా బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడానికి ట్రై చేయడం. కొంతవరకు బ్లాక్ మనీ ఎన్నికల దీనికి కూడా వెళ్తుంది. సో ఎన్నికల్లో మనకి ఎంత ఖర్చు పెట్టారో లెక్క ఏముంటుంది. ఫ్యామిలీకి ఇప్పుడు ఓటుకి 2,000 3,000 ఇచ్చారు, దానికి అకౌంట్లు ఏముంటాయి. కాబట్టి రకరకాల పద్ధతులు ఈ బ్లాక్ మనీని డిస్ట్రిబ్యూట్ చేయడం, కొంత బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం. ఈ వైట్ చేసుకోవడానికి మళ్ళీ ఈ కంపెనీలు అవసరం అవుతాయి అన్నమాట.
సో అలాగా ఇప్పుడు వీళ్ళు కలిసి ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2019లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ భార్య లక్ష్మీకాంతమ్మ, కొడుకులు ఇద్దరు మోహిత్ రెడ్డి, అర్షిత్ రెడ్డి, ఈ నలుగురు కలిసి కొన్ని కంపెనీలు పెట్టారని చెప్తున్నారు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వెంకటేశ్వర ఇన్ఫ్రా ఒకటి, సిఎంఆర్ ఇన్ఫ్రా, ఇలాంటి కొన్ని కంపెనీలు పెట్టి ఈ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేటు, తర్వాత అగ్రికల్చర్లో కొంత పెట్టుబడులు పెట్టడం, అగ్రి బిజినెస్ చేయడం, తర్వాత